అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనంటే అహ్మద్ పాషా గారు. విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా అంటే 75% కనబడకపోయినా కూడా గ్రూప్ 1 సాధించి ప్రస్తుతానికి మెదక్ కలెక్టరేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దానండి. అహ్మద్ పాషా గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. మిమ్మల్ని చూస్తే నిజంగా మీ స్టోరీ విన్నప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండి మీరు. ఈరోజు మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అహ్మద్ గారు, యాక్చువల్లీ మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి చెప్తారా? నేటివ్ వచ్చేసి మ్యామ్ వరంగల్ మ్యామ్. ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడు హనంకొండ జిల్లా అయింది. ఆహా! ఊరుగొండ విలేజ్ మ్యామ్. దామర మండల్. ఓకే. నేను పుట్టి పెరిగింది అంటే నేను పుట్టింది హనంకొండలో మ్యామ్. హుహు. తర్వాత అప్ టు అంటే 6th వరకు అంటే 12th ఇయర్ వరకు మన ములుగు జిల్లా కాటాపురం విలేజ్‌లో పెరిగాను మ్యామ్. అంటే 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు అక్కడ చదివారు. అక్కడనే చదివాను. కాటాపురం విలేజ్ నవీన పబ్లిక్ స్కూల్ అని అక్కడనే చదివాను మొత్తం. ఓకే. తర్వాత మా 2003లో మా అమ్మగారు చనిపోయారు మ్యామ్. అయ్యో! అంటే కొంచెం అప్పుడు ఉన్న సిచ్యువేషన్ తెలంగాణ మూవ్‌మెంట్‌కి కొంచెం లింక్ ఉంటది. హ్మ్. హ్మ్. సో, అప్పుడు చనిపోతే మళ్ళీ యాక్చువల్‌గా మా అంటే కాటాపురం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మ్యామ్ అది. హుహు. హ్మ్. అయితే మా అమ్మ వాళ్ళు అక్కడనే ఉండమన్నారు గానీ, బట్ కొంచెం సిటీలో ఉంటే చూద్దాం అన్నట్టు హ్మ్. మా మేనత్త వాళ్ళ ఇంట్లో పెరిగాను మ్యామ్. అంటే 7th నుండి 9th వరకు. మీరొక్కరేనండి సంతానం? లేదు మేడం. మేము నలుగురం మేము. ఆహా! నలుగురు అంటే తమ్ముడు ఒక ఆయన ఇంగ్లీష్ మీడియం, ముగ్గురం తెలుగు మీడియం అందరూ. నేను తెలుగు మీడియం చిన్నప్పటి నుండి. ఓకే. తెలుగు మీడియం కాబట్టి అంటే మేనత్త వాళ్ళ ఇంట్లో పెరిగాము. ఇక ఆయన ఇంగ్లీష్ మీడియం కాబట్టి మా మామయ్య దగ్గర పెరిగారు. హుహు. సో, అక్కడి నుండి 7th, 8th, 9th గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను మ్యామ్. హుహు. తర్వాత చూద్దాం ప్రైవేట్ స్కూల్‌లో చదివితే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా అన్నట్టు ట్రై చేశాను మ్యామ్. కానీ తర్వాత 10th ప్రైవేట్ స్కూల్‌లో చదివాను అక్కడ వడ్డేపల్లి అని. రైట్. వడ్డేపల్లి హనంకొండ అక్కడనే ఉంటుంది మేడం. వడ్డేపల్లి గ్రామం అది. హ్మ్. ఇప్పుడంటే మున్సిపాలిటీ అయింది. అదండి. అదండి. తర్వాత ఇంటర్ వచ్చేసి మ్యామ్ అక్కడనే లోకల్‌నే శ్రీ బాలాజీ జూనియర్ కాలేజ్ అని ఉండే. అక్కడనే చదివాను మ్యామ్. తర్వాత అక్కడి నుండి బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను మ్యామ్ అక్కడి నుండి. హుహు. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను మ్యామ్ అక్కడ. అక్కడనే ఇక లైఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎట్లా చదవాలి ఏంది గవర్నమెంట్ అంటే ఇప్పుడు బీటెక్ తర్వాత ఏదో ఒక జాబ్ ఉండాలిగా మ్యామ్ మనకు. అవును. అవును. అప్పుడు మనకున్న యాక్చువల్‌గా నేను మెకానికల్ ఇంజినీర్ అంటే చిన్నప్పటి నుండి నాకు కొంచెం ఫిజిక్స్, ఈ మ్యాథ్స్ కొంచెం ఇంట్రెస్ట్. హ్మ్. సో, మెకానికల్ ఆర్ సివిల్ తీసుకుందాం అనుకున్నా. సో, అలా అంటే మెకానిక్స్ ఇట్లా బాగుంటది గదా! అంటే ఆ చిన్నప్పటి నుండి మన గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇట్లాంటివి నచ్చి కొంచెం ఆ మెకానికల్, సివిల్ ఉంటే బాగుంటదనే ఉద్దేశంతో మెకానికల్ ఫస్ట్ పెట్టాను. రైట్. తర్వాత సివిల్ ఆప్షన్ పెట్టాను. ఓయూలో పెట్టాను. ఓయూలోనే వచ్చింది ఫస్ట్‌గా ప్రియారిటీగా. సో, దట్స్ మెకానికల్ ఇంజినీర్ చదివేటప్పుడు ఏందంటే మ్యామ్ అక్కడ మంచిగానే ఉంటది మెకానికల్ గానీ, బట్ ఏందంటే నాకు ప్రాబ్లమ్ వీహెచ్‌కి విజువల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అక్కడ కొంచెం ప్లేస్‌మెంట్స్ తక్కువున్నాయి. హ్మ్. ఆ తర్వాత ప్రైవేటైజేషన్ పెరిగింది. ఇప్పుడు మనకు అంతకుముందు పీఎస్‌సీస్ ఎక్కువ ఉండే. ఓకే. సో, ఈ 2015 ఆ టైం వరకు ఏమైందంటే ప్రైవేటైజేషన్ ఎక్కువైతుంది కదా మ్యామ్ అప్పుడు. ఓకే. సో, జాబ్స్ కూడా అవి ఉండే. ప్రైవేట్ ట్రై చేశాను గానీ, ఒకటొచ్చింది మ్యామ్. కానీ గవర్నమెంటే చేయాలి. మనం గ్రామీణ నేపథ్యం నుండి వచ్చాం కదా మేడం. ఎలా ఉంటదంటే, మనకు గవర్నమెంట్ జాబే ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఉంటే సెక్యూర్ ఉంటదనే మన ఏమంటారు అదే ఆలోచనల్లో ఉంటాం కదా! సో, అలా గవర్నమెంట్ జాబ్ చదవాలనే ఉద్దేశంతో చూసాను. అందులో మా మెకానికల్ కొంచెం కష్టం ఉంది కావసరికి ఇంక మనకు ఆల్టర్‌నేట్ ఏమున్నది ఒకటి గ్రూప్స్ ఉన్నది. ఇంకోటి మన ఈ స్టేట్ పీఎస్‌యూస్‌లో ఏమైనా ఉంటాయి మనకి ఏఈ, జెన్‌కో అని హ్మ్. మనకు ఉంటాయి కొన్ని. అలా ట్రై చేద్దాం అన్నట్టు బీటెక్ అయిపోయిన వెంబడే అంటే 2015లో బీటెక్ అయిపోయింది మేడం. హ్మ్. బీటెక్ అయిపోయిన వెంబడే ఆహ్, మన కరీంనగర్‌లో గ్రూప్ 2 కోసం కోచింగ్ తీసుకున్నాను అక్కడనే. ఓహో! కరీంనగర్‌లో మా తమ్ముడు అక్కడ అంటే మెడికల్ చదువుతుండే. అక్కడనే ఆయన దగ్గరనే ఉండి హ్మ్. ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నా 2015లో. హ్మ్. సో, అప్పుడు చాలా నోటిఫికేషన్ పడ్డాయి మ్యామ్. అంటే గ్రూప్ 2తో పాటు ఏఈ నోటిఫికేషన్ అని చాలా నోటిఫికేషన్ పడ్డాయి. హ్మ్. సో, అందులో భాగంగా ఏఈ కూడా రాశాను. ఏఈ రాస్తే మనకు ఏఈ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో నాకు జాబ్ వచ్చింది మ్యామ్. హ్మ్. 2016లో జీహెచ్ఎంసీ అంటే 2016లో జీహెచ్ఎంసీలో ఎక్కాను జాబ్. రైట్. 2016 నుండి 2022 వరకు ఏఈగా విధులు నిర్వహించాను మ్యామ్ జీహెచ్ఎంసీలోనే. హ్మ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటదిగా అందులో విధులు నిర్వహించాను. ఓకే. తర్వాత 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది అప్పుడే. సో, కొంచెం ఏమైందంటే అప్పటికే 2017లోనే మ్యారేజ్ అయింది. అప్పటికే ఒక బాబు ఉన్నాడు. 2021లో బాబు పుట్టాడు. సో, ఒక ప్రాబ్లమ్ ఉండే. అంటే ఇప్పుడు లీవ్ తీసుకుంటే ఫ్యామిలీ నడవాలి కదా మ్యామ్ కరెక్ట్. కరెక్ట్. కానీ అప్పటికి కొంచెం ఎంతో కొంత అంటే 2016 నుండి కొంచెం ఒక 10,00,000 వరకు ఉండే. అంటే మనం బ్యాకప్ సేవింగ్ చేసుకుంటాం పక్కన కదా! సేవింగ్ పెట్టుకున్నారు. చేసుకుంటాం కదా! సరే అప్పుడు ఏమనుకున్నాం అంటే ఒక 6 మంత్స్ పెడితే సరిపోతది.
ఒక ఖర్చు సరిపోతాయి అంటే మనం నోటిఫికేషన్ పడ్డ ఏమంటే ఒక 6 monthsలోనే లేదా 8 monthsలోనే నోటిఫికేషన్ అయిపోతుంది అనుకుంటాం కదా. సార్ ట్రై అయితే చేద్దాము, గ్రూప్ 1 కదా, ఏఈ అయితే మళ్ళీ మనం డిఈ మళ్ళీ అదొక ఇష్యూ ఉన్నది ప్రమోషన్లలో. సో దానికంటే ఇక్కడ కొంచెం గ్రూప్ 1 అయితే మనం చూద్దాం, మనకు ఆప్షన్ అయితే ఉన్నది కదా ఓకే. అన్నట్టు ట్రై చేశాను. లీవ్ పెడదామని అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ రాద్దాం, మంచి మార్క్స్ వస్తే చూద్దాం అన్నట్టు ప్రిలిమ్స్ రాసుకుని మంచి మార్క్స్ వచ్చాయి. సరే ఇక ఎట్లయినా వస్తాయి కదా మేడం, వస్తుంది కాబట్టి లీవ్ పెట్టాను అన్నట్టు. అప్పుడు ఇది అక్టోబర్ నుండి పెడితే 2022 అక్టోబర్ నుండి ఇక మనకు మీకు సర్కమ్స్టెన్సెస్ తెలుసు, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల. కానీ ఇక మళ్ళీ ఎక్కాలన్నా మళ్ళీ ఎందుకు చదువు ఇక తీసుకున్నా వచ్చేదాకా చదువుదాంలే అన్నట్టు ఇంక మనకు ఇప్పుడు అట్లనే కంటిన్యూ చేస్తూ 2022 ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేంత వరకు లీవ్ పెట్టాను మేము. ఓకే. అది అలా అయింది మేము. మదర్ కాలం చేసిన తర్వాత మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ కూడా అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట పెరిగారని అనుకోవచ్చా అండి? అవును, అంటే యాక్చువల్గా నలుగురం కదా మేము. యాక్చువల్గా మామయ్య వాళ్ళ దగ్గర ఇద్దరు ఉందామని ఫిక్స్ అయినాం. అత్తమ్మ మేనత్త వాళ్ళు కూడా ఇద్దరు తీసుకుంటా అన్నారు. ఇక మన మాతృదేవ వాళ్ళు ఉంటారు ఇక. అయితే నేనేమనుకున్నా అంటే కొంచెం ఇది వడ్డపల్లి అనేది సిటీకి దగ్గర మేము, వరంగల్ అంటే హనంకొండకి ఒక 5 kilometers. సార్ చూద్దాము, మా అత్తమ్మ వాళ్ళు అంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉందాము చూద్దాం అంటే ఎలా ఉంటుందో సిటీ అని. అప్పటిదాకా మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్ నేను, మనకు అసలు సిటీ అంటే తెలియదు. ఫస్ట్ టైం 2003లో సిటీకి రావడం అన్నట్టు. సరే చూద్దాం అన్నట్టు ట్రై మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటా అంటే సరే అన్నట్టు అక్కడనే ఉన్నాను మేము. ఇక ఒక 2 years ఉన్నాను. మళ్ళీ డాడీ 2007 అంటే నేను 10th ఉన్నప్పుడు డాడీ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మళ్ళీ అంటే 2003లో అంటే 6th classలో ఉన్నప్పుడు తల్లి చనిపోయాను మ్యామ్. ఇక 6th class వరకు అక్కడ నేను మన విలేజ్లోనే చదివాను. తర్వాత 7th classలో అంటే మా అమ్మాయి వాళ్ళు అంటే మా అమ్మమ్మ పెంచుకుంటా అన్నది, కానీ సరే ఎందుకు ఆమె అప్పటికి అన్నట్టు సిటీ కదా అన్న ఆ ఉద్దేశంతో మళ్ళీ అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉంటాను అన్నట్టు మారం చేసి మళ్ళీ చిన్నప్పుడు కదా సిటీ చూద్దాం అన్నట్టు ఆ ఉద్దేశంతో మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ 7th 8th 9th చదివాను మ్యామ్. మళ్ళీ డాడీకి 10th classలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రైవేట్ స్కూల్లో పోతే కొంచెం మంచి మార్క్స్ వస్తాయి అని ఉంటుంది కదా మ్యామ్. మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది. అప్పుడు ఎట్లా ఉండే అంటే చిన్నప్పుడు అప్పుడు మంచి మార్క్స్ వస్తే ఎస్ఆర్లో ఫ్రీ, మన ఎస్ఆర్లో శ్రీ చైతన్య నారాయణలో ఫ్రీ అన్నట్టు ఉండే అప్పుడు. సో ఆ ఉద్దేశంలో అరే మనకు మంచి మార్క్స్ వస్తే మంచి పోవచ్చు, మీ ఇంటర్ మంచి కాలేజ్ తీసుకోవచ్చు ఆ ఉద్దేశంతో చూశాను. కానీ ఏంటంటే 500 మార్క్స్ వచ్చాయి మేము 10thలో, 500 అలా వచ్చాయి. సో మళ్ళీ లోకల్ కాలేజ్లో అక్కడ చదివాను మ్యామ్. అక్కడ ఇంటర్ పూర్తి చేశాను అక్కడ 2010లో. అయితే నేను మన ఏమంటారు మ్యామ్ అక్కడ నుండి మళ్ళీ ఉస్మానియాకి వెళ్ళాను. రైట్. ఇప్పుడు మీ 4 members మధ్యలో బాండింగ్ అంతా బాగుంటుందండి? బాగుంటుంది. అవునా? ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు మీ సిస్టర్స్? సిస్టర్ మొత్తం బ్రదర్స్ మ్యామ్. అందరూ బ్రదర్స్? అందరు బ్రదర్స్. అమ్మాయిలు లేరు? అమ్మాయిలు అంటే సెకండ్ మమ్మీకి ఒక చెల్లె ఉంది. మా అబ్బా నేను ఇట్లా సెటిల్ అయ్యాను మ్యామ్ డిప్యూటీ కలెక్టర్గా. తమ్ముడేమో మన సెకండ్ తమ్ముడేమో ఆయన మెడికల్లో ఫిజియోథెరపిస్ట్గా సెటిల్ అయ్యారు. వాళ్ళ వైఫ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ మ్యామ్ ఇక్కడ గన్పూర్లో. ఓకే. తర్వాత 3rd 4th కొంచెం వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తున్నారు మ్యామ్, జాబ్స్కి ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. అలా ఉంది మ్యామ్. చల్లే చదువుతున్నది ఇప్పుడు 8th or 9th class. ఓకే, అలా ఉంది మ్యామ్. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఐ థింక్ ఒక ఈటీవీ వారు ఒక్కరే మీతో ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఇదే మీ పూర్తి స్థాయిలో ఉన్న మొదటి ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే బై బర్తే మీకు ఈ కన్ను అనేది ఇబ్బంది ఉందా అండి? యాక్చువల్లీ ఎలా జరిగింది? యాక్చువల్గా మా డాడీ వాళ్ళది మేనరిక సంబంధం మ్యామ్. సో అలా ప్రాబ్లం వచ్చింది. పుట్టినప్పుడే లేదట మ్యామ్, చిన్నప్పటి నుండే లేదు. ఓకే. సో చిన్నప్పటి నుండి ఏంటంటే కొంచెం అది డే బై డే డిక్రీజ్ అయితే వచ్చింది. అయితే ఎప్పుడు నాకు తెలిసిందంటే ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడేమో నాకు బోర్డు మీద కనబడకపోయేది. ఇలా మేనేజ్ చేసేటువంటి అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటారు కదా క్లాసెస్ రాయడం, అప్పటికప్పుడే నోట్స్ రాయడం. ఒక ఎంత రాసినా మిస్ అవుతుంటుంది కదా, మిస్ అయితే పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసేటోళ్ళు, ఫ్రెండ్స్ సహకరించేటోళ్ళు, అలా కాలం తీసిన అన్నట్టు అయితే ఉంది. కానీ అది స్లోగా గ్రాడ్యువల్ గా విజన్ తగ్గుతూ వచ్చింది. అయితే బీటెక్ వరకు నాకు అనిపించలేదు. బీటెక్ బాగానే చదివాను. అప్పుడు బీటెక్లో ఒకసారి చూపించారు ఎల్వి ప్రసాద్లో. చూపిస్తే ఏమన్నారంటే లేదు ఆపరేషన్ చేయాలి అది అన్నట్టు చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు కానీ నేను భయపడ్డా. కొంచెం ఆపరేషన్ అంటే భయపడతాం కదా బీటెక్లో. సరే చూద్దాం బీటెక్ అయిపోయినాక అన్నారు మా వాళ్ళు. సో అలానే మంచిగానే ఉన్నది కదా అన్నట్టు మళ్ళీ అంతలోనే జాబ్ బీటెక్ అవ్వడము,
తర్వాత ప్రిపరేషన్ 1 ఇయర్ చదవడం, జాబ్ రావడం అలా కలిసిపోయింది. తర్వాత 2022లో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం 2015లో చదివాను నేను. తర్వాత 2022 నుండి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపించింది మ్యామ్. అంటే మరీ దగ్గరగా అసలు పెట్టి చూడడం, మరీ ఇబ్బంది అవ్వడము, ఇదంతా అయితలేదని మళ్ళీ అంటే ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేసారు వాళ్ళు. ఇప్పుడు పర్లేదు మేడం, ఇప్పుడు కొంచెం అప్పుడు ఏముండే అంటే హెవీ లైట్ ఉంటే నాకు ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు లో లైట్, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత లో లైట్ అయితే ప్రాబ్లం నాకు. అలా వచ్చింది ఇష్యూ ఇప్పుడు. రైట్. అంటే ఇప్పుడు రైట్ అయ్యి పూర్తిగా లేదండి విజన్ ఎంత ఎంత ఉంటుందంటే పర్సంటేజ్ మీరు ఇప్పుడు 75% డిజేబిలిటీ ఉంది మేము ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అది ఇది 30% కనబడుతుంది. ఇది కూడా ఏదో కోలోబోమా అనే ఒక ఇష్యూ ఉందట మ్యామ్. అది డే బై డే డిక్రీజ్ అవుతుంది, కొంచెం చూసుకోవాలన్నట్టు చెప్పారు డాక్టర్స్. కానీ నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు అందరికీ అన్నీ సమానంగా ఇస్తాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ. అందరూ అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటారు. అది లేనప్పుడే దాని విలువ తెలుస్తుందండి మనిషికి. ఉన్నన్ని రోజులు దాని విలువ తెలియదు. 100%. కాళ్ళైనా, చేతులైనా, కళ్ళైనా ఉన్నన్ని రోజులు ఫోన్లో రీల్స్ చూసేసి ఆ కళ్ళకు బాగా స్ట్రెయిన్ చేసేస్తాం. లేదా పనికిమాలినవన్నీ చూసి మన కంటికి ఉన్న బలాన్నంతా వేస్ట్ చేస్తాం. ఆ కన్ను ఎప్పుడైతే సైట్లో పడిందో, లేదా ఆ కన్ను పనిచేయడం సరిగా పనిచేయకుండా ఉందో, అప్పుడే మన కన్ను విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను మా పిల్లలకి అదే చెప్తాను. నాకు సైట్ వచ్చి ఒక దగ్గర ఒక 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల క్రితం నాకు సైట్ లేదు. మా బాబు పుట్టినప్పుడు ప్రాబ్లం అయ్యి నాకు విజన్ తగ్గుతూ వచ్చింది యాక్చువల్లీ. అప్పుడు నాకు ఇప్పుడు మా పిల్లలకి చెప్తూ ఉంటాను, మీరు అనవసరంగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు నిజంగా మీ కెరియర్లో, మీ ఉద్యోగానికో, మీ చదువుకో ఉపయోగపడాల్సి వచ్చిన రోజున మీ కన్ను స్ట్రెయిన్లో ఉంటుంది అని. వాళ్ళకి అర్థం కాదండి మనం చెప్తున్నా కూడా. సర్వేంద్రియ నయనం ప్రధానం. నిజం 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 నిజం. అన్నీ ఏదైనా అంటే ఏ అవయం పనికి చేయకపోయినా దాని యొక్క అది ఉంటుంది మ్యామ్. అబ్సల్యూట్లీ. కానీ మీరు ఒకటి అచీవ్ చేయడానికి ముందే మీకు ఐ థింక్ మ్యారేజ్ అయినట్టుంది కదా. అవును మేడం. కదండి. కానీ మ్యారేజ్కి అంటే మీ తెలిసిన వాళ్ళ, లేకపోతే మీ గురించి తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం డౌట్స్ రాలేదా విజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మా మేనత్త కూతురు మళ్ళీ నేను చేశాను. రైట్. సో మళ్ళీ మేనరికం అదొక భయం ఉండే నాకు కూడా. దీనికి ఒక ఇంజెక్షన్ వచ్చిందండి, మీరు ఏమన్నా తెలుసుకున్నారా దీని గురించి? తెలుసుకోలేదు మ్యామ్. అంటే ఫస్ట్ బాబు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉందని తెలుసుకోవాలి మ్యామ్ ఒకసారి. ఏం లేదండి, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే విమెన్, బట్ ఐ థింక్ విమెన్కి అనుకుంటా, మదర్కే ఇస్తారనుకుంటా. ఇంజెక్షన్ తీసుకుంటే జన్యుపరమైన లోపాలు లేకుండా పుడతారు వాడు. ఒక్కసారి కనుక్కుంటాను నేను. డెఫినెట్గా మీకు ఏ గైనకాలజిస్ట్ని మీరు కనుక్కున్నా డెఫినెట్గా మీకు చెప్తారు. కానీ మీరు ముందు ఫస్ట్ అప్పుడు కూడా మీరు కొంచెం తెలుసుకుంటే సరిపోయి ఉండేది. అవును, ఇప్పుడు బాబు లక్కీని బాబు బాగున్నాడు కాబట్టి మనం పెద్దగా బాధపడాల్సింది లేదు. అవును, అబ్సల్యూట్లీ. బట్ ఈసారి మాత్రం ఒక్కసారి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎన్నో నెలల ప్రెగ్నెంట్ అండి మేడం? ఇప్పుడు 2 months or 3 months. 2 months. దిస్ ఇస్ రైట్ టైం. ప్లీజ్ మీరు ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఇవ్వాల్సిన, అంటే మా బ్రదర్ కూడా మ్యానరికమే చేసుకున్నానండి. అప్పట్లో అంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు మ్యానరికం కాకపోయినా కూడా ADHD కానీ, ఆటిజం కానీ రకరకాలను ఎక్కువ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటారు, మ్యానరికంలో కూడా మనం పట్టించుకోవడమే మంచిది. అదే మ్యామ్ ఒకటి విషయం మీరు అన్నట్టు, మనం చిన్నపిల్లలు కూడా ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకు విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. యాక్చువల్గా వేరే కంట్రీస్లో కూడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్లో కూడా అంటే 16 ఏళ్ల లోపు సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. అవునండి, అలా చేయాలండి. మన ఇండియాలో కూడా అలా చేయకపోతే చాలా కష్టం. కమింగ్ డేస్లో ఇప్పటికే 100 మందిని తీసుకుంటే కళ్ళజోడు లేని పిల్లలు ఓన్లీ 10% ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిందంటే సిచ్యువేషన్ మ్యామ్, ఒక క్వశ్చన్ కూడా వచ్చింది యూపీఎస్సీలో అనుకుంటా. అంటే యూపీఎస్సీ నేను ఇప్పుడు రాయలే, బట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ చూస్తుంటాం. చందమామ కథల నుండి మొబైల్ ఫోన్లో రీల్స్ చూసేంత వరకు సమాజం ఎదిగింది, దాన్ని ఎలా చూస్తారు అన్నట్టే క్వశ్చన్ వచ్చింది అనుకుంటా. మైండ్ బి అంటే చూడండి ఎట్లా, ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి అట్లా చూపించారు, మొబైల్ ఫోన్లో చూపించి అన్నం తినిపిస్తున్నారు. సిచ్యువేషన్ అలా వచ్చింది. అది అంటే ఈ ఉన్న సిచ్యువేషన్ మేము ఇంకేసాం. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. కానీ అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు ఎంత జాగ్రత్త అంటే మావాడు చూస్తాడు మ్యామ్, కొంచెం మరీ ఎక్కువ చూడాడు, కొంచెం చెప్తాడు. నేనే ఒకసారి చూస్తుంటే అన్నయ్య బాబా డాడీ చూడద్దు ఎక్కువ అని నాకే చెప్తుంటాడు క్లాసులో. ఒకసారి చూస్తుంటాడు, మరీ ఎక్కువ కాదు. వాడు ఫిజికల్గా ఆడుకోవడంలోనే ఎక్కువ ఉన్నాడు మంచిగా. కానీ మీకు ఎలా గ్రూప్ 1 వైపు రావాలని అనిపించింది యాక్చువల్లీ? ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ కదా ఒక పర్టికులర్ కమ్యూనిటీలో, అందుకని. ఎస్ మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుండి తెలుగు మీడియం మేడం.
ఒకటి ఇక మన చిన్నప్పటి నుండే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొడితే సెక్యూరిటీ అన్నట్టు ఒక మనకు ఆ సమాజంలో ఉంటుంది. గ్రామీణ సమాజం అంటే ఏ కమ్యూనిటీ అయినా గ్రామీణ సమాజం అంటే మ్యాక్సిమం సేమ్ అదే వెనుకబాటుతనం ఉంటుంది, అదే ఆలోచనలు ఉంటాయి. అక్కడ నుండి మళ్ళీ 10th మళ్ళీ బీటెక్ ఓయూలో రావడం. ఓయూలో కూడా మీకు ఎలా ఉంటుంది, మళ్ళీ అందరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండే వస్తారు, మళ్ళీ గవర్నమెంట్ జాబే వాళ్ళకి ఏముంటుంది, మళ్ళీ గవర్నమెంట్ జాబ్. మా దాంట్లో ఇప్పుడు 90% గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు, ఒక 10%, అది కూడా దట్టు హైదరాబాద్లో ఉన్న వాళ్ళే అమెరికా అట్లా వెళ్ళారు. బట్ 90% అందరూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ సైడే ఉన్నారు మేము. అయితే అక్కడ నుండి మళ్ళీ ఓయూకి వచ్చినప్పటి నుండి కూడా గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఏదో ఒక జాబ్ అయితే ఉండాలనే ఈ బీటెక్లో ఉండే. సో ఫస్ట్ రాసా గ్రూప్, నాకు ఇక ఇప్పుడు ఫస్ట్ చదవాలంటే కొంచెం మంచి జాబే చదవాలని ఉంటుంది కదా. ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ 1 అంటే అంత మనకు అప్పుడు స్తోమత లేదు, బుక్స్ ఎక్కువ అది అన్నట్టు. ఫస్ట్ కొట్టాలంటే కొంచెం మన మిడిల్ క్లాస్ ఆ ఫ్యామిలీస్ అందరూ గ్రూప్ 2 సైడ్ వెళ్తారు. సో హ్యాస్టీస్ నేను కూడా గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 సైడ్ వెళ్ళాను నేను. ఫస్ట్ కొంచెం కోచింగ్ తక్కువ, ఫీజు ఒక 2,000-3,000 అన్న అప్పుడు ఫీజు అన్నట్టు చూసాను, చదువుదాం కష్టపడదాం అన్నట్టు అట్లా. అంటే గ్రూప్ 2 ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏఈ తీసుకున్నాను అనుకోండి మేడం. ఏఈలో ఎలా ఉంటుంది అంటే మన ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, సెకండ్ పేపర్ టెక్నికల్. ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉన్నది, దాన్ని మనం మళ్ళీ చూసుకుంటూ కొంచెం జనరల్ స్టడీస్ గ్రూప్ 2 ఆ లెవెల్లో చదివితే చూద్దాం అన్నట్టు ట్రై చేశాను. దేవుని దయ వల్ల మనకు ఏఈ జాబ్ వచ్చింది మేడం 2015లో. ఏఈ జాబ్ వచ్చాక నేనేం చేశాను అంటే గ్రూప్ 2 కొంచెం పక్కన పెట్టా. అంతే ఎలా ఉంటుంది అంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటాం. గ్రూప్ 2 చదువుదాం అనుకున్నా కానీ ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ జాబ్ హడావిల్లో ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండే. నేను ఈ సెప్టెంబర్లోనే ఎక్కాను నేను ఈ జాబ్లో. ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండే, అప్పుడే 2016లో నోట్ల రద్దు ఐష్యూస్ ఉండే. సో చదవలేకపోయినా, అంత ఎఫెక్టివ్గా చదవలేకపోయినా. కాకపోతే ఏంటంటే బార్డర్లో పోయింది మేడం నాకు గ్రూప్ 2. ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఏదో ఆ వైట్నర్ కేసు అని, తర్వాత 2016లో 17లో ఒక లిస్ట్ వచ్చింది. తర్వాత దాని మీద కేసు పడ్డాం 2019. ఆ తర్వాత లిస్ట్ మారిపోయింది ఇక సమ్ కేసెస్. ఇక నేను తర్వాత పట్టించుకోలే, నాకు ఆ టైంకే గ్రూప్ ఏఈ వచ్చింది. సో మంచిగానే ఉన్నది కదా అన్నట్టు ఉండే. తర్వాత గ్రూప్ 1 సైడ్ ఎందుకు రావాలని ఉండే అంటే ఎప్పటి నుండే ఉన్నది, ఒక మంచి జాబ్ వెళ్ళాలి మంచిగా అన్నట్టు. అంటే యాక్చువల్గా యూపీఎస్సీ కూడా వెళ్దాం అనుకున్నా, బట్ నాకు తెలుగులో రాస్తారని తెలియదు మేడం. అయ్యో, తెలుగులో రాస్తారని తెలుగులో కూడా రాయొచ్చండి తెలియదు మేడం. అంటే ఆ టైం నాకు 2015-16లో తెలియదు. ఎప్పుడు తెలుసు అంటే రోనంకి గోపాల్ సార్ అప్పుడు వచ్చారు కదా, అప్పుడు 3rd ర్యాంక్ వచ్చారు, అప్పుడు తెలిసింది. కానీ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అయ్యో, అప్పుడు భయం అయింది మళ్ళీ రాయడం. మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ప్రిలిమ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది మేడం, మళ్ళీ అదొకటి ఇప్పటికీ భయం. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఎందుకు మళ్ళీ చేయొచ్చు. నేను తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అంటే ఎప్పుడు భయం, అదొకటి భయం ఉండే. ఆ భయానికి వద్దులే, గ్రూప్ 1 పడితే రాద్దాం అన్నట్టు కొంచెం ఉండే. బుక్స్ కూడా తీసుకొని 2016-17 వరకు పైన అదే వి ప్రకాష్ సార్ ఉంటుంది ఆ బుక్, అప్పటి నుండే ఉంది ఆ బుక్. అట్లా చదివేటుంది. కానీ తర్వాత ఈ జాబ్ హడావిడిలో పడి చదవడం అంటే పక్కన పెట్టేసారు. తర్వాత 2020 అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు కదా మేడం. అప్పుడు ఉండే ఆ సిచ్యువేషన్. ఇక సరే ఉన్న జాబ్ అయితే ఉన్నదిగా, డిఈ వస్తే తర్వాత ఇది కూడా బాగానే మంచి జాబే కదా అన్నట్టు ఉండే. అక్కడ ఏమైందంటే కొంచెం ప్రమోషన్లలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది నాకు ప్రమోషన్. సో మళ్ళీ ఆ టైంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. సో వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవద్దు అన్న ఆ ఉద్దేశంతో మళ్ళీ గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అప్పుడే 2022 నుండి 24 వరకు ఇలా అయింది మేము. అంటే 2.5 years ప్రిపరేషన్ సాగింది. కానీ ఎంత సేవింగ్ పక్కన పెట్టుకున్నా, ఎంత మీరు లీవ్ తీసుకున్నా, ఇంట్లో చిన్న బాబు, మీరు ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. మీకున్న హెల్త్ ఇష్యూని కూడా మీరు పక్కన పెట్టి. కానీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ అండి యాక్చువల్లీ, అంత ఈజీగా మీరు సాధించగలిగారా? అంటే ఎలా ఉండే అంటే మ్యామ్, చిన్నప్పుడు బాబు ఒక 1 year 6 months 7 months కదా. 2021 అంటే 22 అంటే వాడు జూన్లో పుట్టాడు. సో వాడు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని నేనేం చేశాను అంటే నైట్ చదివిన. మా వైఫ్ మొత్తం హ్యాండిల్ చేసింది మ్యామ్ ఈ ప్రిపరేషన్లో. బాబుని అసలు నేను తక్కువ దగ్గర తీసుకోవడం, మన ప్రిపరేషన్లో ఉంటుంది కదా. సో మొత్తం హ్యాండిల్ అంతా, అంటే ఫ్యామిలీని హ్యాండిల్ చేసే బాధ్యత అంతా మా వైఫ్ తీసుకున్నది. ఇక నేనేంటంటే జస్ట్ ప్రిపరేషన్లో ఉండడము, ఆ ప్రిపరేషన్కి సంబంధించిన మెటీరియల్ చూసుకోవడం అలానే జరిగింది. నైట్ ఎక్కువ చదివేటోని మ్యామ్. నేను నైట్ 6 o'clock నుండి ఒక 4 o'clock వరకు చదివేటోని. ఎందుకంటే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు కదా. మార్నింగ్ బాబు ఉంటాడు, అది మార్నింగ్ నేను పండుకునేటోని. మా వైఫ్ మా రూమ్ అంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్ సైడ్ రాకుండా మా వైఫ్ చూసుకోదేనా అన్నట్టు అలా ఉండేది మేడం. కానీ ఇప్పుడు ఇది అచీవ్ చేసినట్టు మీ కష్టం అంతా అమ్మయ్యా
ఒక రిలీఫ్గా ఉంది మీకు. రిలీఫ్ ఉంది. కదండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉంటున్నారు. ఎస్ మ్యామ్. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు యాక్చువల్లీ మీరు. అంటే ఇప్పుడైతే ట్రైనింగ్లో ఉన్నాను మ్యామ్. యాక్చువల్గా ఎలా అంటే ఈ ప్రిపరేషన్ ఇంకా ఎలా సాగిందంటే మ్యామ్, యాక్చువల్గా 2022లో నేను స్టార్ట్ చేశాను. ఎలా అంటే నోట్స్ రాసుకునేటోడిని. నోట్స్ రాసుకునేటప్పుడు మీకు చెప్పాను కదా, ఇష్యూ ఐ ప్రాబ్లం రావడం, మళ్ళీ ఐ ఆపరేషన్ చేసుకున్నాక కొంచెం పర్లేదు, దేవుని దయ వల్ల మంచిగా లెఫ్ట్ ఐ సపోర్ట్ మీకు. లెఫ్ట్ ఐ సపోర్ట్. అలా 2000 ఒక 1 మంత్ రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ స్టార్ట్ చేశా. నవంబర్ 2022 నుండి మళ్ళీ ప్రిపరేషన్ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశా. మనం ప్రిలిమ్స్ అయిపోయిన వెంబడే ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి కోచింగ్ తీసుకున్నాం మ్యామ్. అంటే శ్రీమేధాలో ఆన్లైన్ ఇక మనం అప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఆన్లైన్, ఎందుకంటే మనం బయటికి పోయి తీసుకోలేం, ఫ్యామిలీని వదిలిపెట్టి పెట్టలేం కదా. సో అంటే ఆన్లైన్లో మెయిన్స్ ఏది బాగుంటుంది తెలుగు మీడియం కోసం చూస్తే ఇది బాగుంటుందని విన్నా. సో అందులో ఒకటి ఎకానమీ మునిరత్నం సార్ అని చెప్తారు, చూద్దాం అన్నట్టు బాగా కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి నోట్స్ రాయడము, సార్ క్లాస్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాయడం. అలా రాజు ఏం చేసిన అంటే విష్ణు ఐఏఎస్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి మ్యామ్. అందులో ఇట్లా డిస్కషన్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో నేనేం చేశాను, నా నోట్స్ పెట్టాను. నా నోట్స్ పెడితే ఒక అన్న ఫోన్ ఇట్లా పరిచయం అయింది. నువ్వు నోట్స్ కొంచెం ఎట్లా రాసావు అది ఇది అని, అన్న క్యూరియాసిటీ ఎక్కువ, ఎట్లా రాసావు అది ఇది అన్నట్టు. అన్న ఫోన్ చేసి నెంబర్ ఇస్తే అన్న కాల్ చేశాను, వెంకటేష్ అన్న అని. ఆయన ఆల్రెడీ టీచర్ ఆల్రెడీ ఆయన 2012 నుండి ప్రిపరేషన్లో ఉన్నాడు అన్న. సో నేను ప్రిపరేషన్లో ఉన్నాను, ఎట్లా చదువుతున్నావు అంటే అన్న చెప్పింది, నేను ఇట్లా ప్రిపేర్ అవుతున్నా అన్నట్టు. అన్న కొంచెం పరిచయం అయింది అప్పుడు. ఈ ప్రిపరేషన్ అంటే సరే, నేను ఇక నాకు కొంచెం అప్పుడే అంటే మెయిన్స్ కోచింగ్ అనేది తెలియదు కదా. అప్పటి వరకు మనం చదివినాం, రాసాం, అంటే ప్రిలిమ్స్ కోసమే చదివాము. తర్వాత ఇప్పుడు నవంబర్ నుండి మనకు మెయిన్స్ చదివాం, కానీ అప్పుడే మెయిన్స్ కదా, అప్పుడు స్టార్టింగ్ ఎలా రాయాలనో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అన్న స్టార్టింగ్లే. అప్పుడు నోట్స్ రాయడం అప్పుడే ప్రాక్టీస్ చేశాను కాబట్టి కొంచెం అన్న ఏమైందంటే చూసి, ఇట్లా కాదు, నువ్వు ఇంకా మంచిగా రాయాలి, కాంపిటీషన్ బాగుంటుంది చెప్పేటోడు అన్నట్టు అన్న. చెప్పేటప్పుడు లక్కీగా మనకు ఏమైందంటే, మనకు మార్చిలో అంటే ప్రిపరేషన్ ఇట్లా సాగుతుంది, అన్న మంచిగా చెప్తుండు, ఇట్లా రాయాలి, ఇట్లా చేయాలి అన్నట్టు చెప్తున్నాడు. సరిగ్గా ఏమైందంటే మార్చిలో పేపర్ లీకేజ్ వల్ల మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ బ్యాక్ టు ప్రిపరేషన్ వచ్చాం, మళ్ళీ ప్రిలిమ్స్ చదవాలి. కరెక్ట్. మళ్ళీ ప్రిలిమ్స్ చదివి మళ్ళీ మే జూన్ వరకు మళ్ళీ ప్రిలిమ్స్ చదివి మళ్ళీ జూన్ అయిపోయిన తర్వాత జూన్ 11కి ఎగ్జామ్ ఉండే. జూన్ 11 ఎగ్జామ్ మళ్ళీ 2023 జూన్ 11కి ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు అన్న ఏమన్నాడంటే, శ్రీరామ్ చంద్ర అని మెంటర్షిప్ ఉంటుంది ఆన్లైన్లో. అప్పుడే 2023లో గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. మనకు భవానీ శంకర్ సార్ అని ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు. అప్పుడు శ్రీరామ్ చంద్ర సార్ ఆ ఇంటర్వ్యూ చూసి, అరే శ్రీరామ్ చంద్ర సార్ కూడా ఇట్లా మెంటర్షిప్ ఇస్తాడట అన్నట్టు, నేను ఇంకో అన్న, నేను మన వెంకటేష్ అన్న, ఇంకోటి మనకు ఇంకో అన్న ఉంటాడు మా ఏఈ, ముగ్గురం ఒక బ్యాచ్ అయినాం. అప్పటికే బ్యాచ్ అయ్యి ఇట్లా మేము ముగ్గురం డిస్కస్ చేసేటోళ్ళం అన్నట్టు. ఇట్లా శ్రీరామ్ చంద్ర అప్పటికి చదువుతున్నాం, ముగ్గురం మంచి ప్రిపరేషన్లో ఉన్నాం. కాకపోతే ఏంటంటే మాకు మెంటర్ మంచి కావాలి, ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టీసింగ్ ఉండాలి కదా మేము టెస్ట్ సిరీస్కి. అప్పుడు ఈ మెంటర్షిప్ బాగుందట అన్న, ఇట్లా మాట్లాడినా సార్తో. సార్ కూడా ఓకే అన్నాడు. సో మేము ముగ్గురం కలిసి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మెంటర్షిప్ తీసుకున్నాం, శ్రీరామ్ చంద్ర సార్ మెంటర్షిప్. శ్రీరామ్ చంద్ర మెంటర్షిప్ తీసుకున్న తర్వాత ఏమైందంటే, సార్ ఎవ్రీ వీక్ ఎలా అంటే మ్యామ్ ఒక టాపిక్ ఇస్తారు. సపోజ్ ఒక హిస్టరీ అనే టాపిక్ ఒక 1 వీక్ ఒక ఇచ్చారు అనుకోండి, సండే ఎగ్జామ్ పెడతాడు. సండే ఎగ్జామ్ పెట్టాక సండే మనం సార్కి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే సార్ మళ్ళీ మనకు తప్పులొప్పులు ఉంటాయి కదా, ఎవాల్యుయేషన్ చేసి మనకి ఇస్తాడు. ఆ లోపు ఏమైందంటే మేము మళ్ళీ ముగ్గురము ఈ జరిగిన టాపిక్ మీద మళ్ళీ డిస్కషన్ పెట్టేటోళ్ళం. అన్న మళ్ళీ వెంకటన్న ఆల్రెడీ వెంకటేష్ అన్న ఆయనకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మాది స్టార్టింగ్లో ఎలా ఉండే అంటే, నీ ఇంకా పర్ఫెక్ట్ లేదు. స్టార్టింగ్లో ఎలా అంటే ఇట్లా రాయద్దు, ఇలా రాయాలి. మళ్ళీ ఎగ్జామ్ రాశాక అన్న, మేము ఒక టెలిగ్రామ్లో ఒక గ్రూప్ పెట్టుకుంటాం అన్నట్టు. ఒక గ్రూప్ ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ పేపర్ పెట్టి అన్నది ఇంకో అన్నది పెట్టి చూసుకుంటాం ఎవరిది బాగుంది, మా ముగ్గురులో ఎవరు మంచిగా ఉంది. ఆబ్వియస్లీ వెంకట అన్నది బాగుంటుంది. వెంకట అన్నది చూసేటోని మస్తుంది, ఇలా రాయాలి. ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాం మేము. పరిచయం ఉంటుంది కదా మ్యామ్, పరిచయం ఇలా రాయాలి, బాడీ పార్ట్స్ ఇలా మ్యాప్ పెయింటింగ్ ఇలా రాయాలి, కంక్లూజన్ అనేది ఇలా వేయాలన్నట్టు. ఇంకా మా శ్రీరామ్ చంద్ర సార్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన వెంబడే మళ్ళీ క్లాస్ తీసుకుంటారు, లైవ్ కరెక్షన్ ఒక పేపర్ తీసుకుంటూ వాళ్ళ తప్పుల్లో చెప్పుకుంటూ ఈ ఎగ్జామ్ ఇలా రాయాలని చెప్తూ ఉంటాడు. అలా అదొకటి మన మిస్టేక్ తెలుస్తూ ఉంటుంది కదా ఎగ్జామ్లో ఇలా రాయాలనేది. అలా
రోజు రోజుకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చాను మ్యామ్. డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఒకానొక సమయంలో ఏమైందంటే మంచిగా రాసుకుంటూ వచ్చాను. అన్న కూడా ఏమన్నాడంటే నువ్వు మంచిగా అయిందబ్బా, నీకు సరిపోతుంది ఇప్పుడు ప్రిపరేషన్, నువ్వు ఇప్పుడు కొంచెం ఇంకా మంచిగా చదవడానికి మంచి మార్క్స్ ట్రై చేయి, నీకు కేటగిరీ ఉంది, బీసీలనే నువ్వు మంచి మార్క్స్ వస్తావు, నువ్వు 1 ఆఫ్ ద టాప్లోనే వస్తావు, 100 లోపే నీకు ర్యాంక్ వస్తుంది అన్నట్టు అన్న చెప్పేటోడు. నీకు వస్తుంది, నువ్వు ఏంటంటే ఇంకా చెప్పలేం కదా కాంపిటీషన్, బయట చెప్పలేము అబ్బా, కాంపిటీషన్ బాగుంటుంది, మనం ఎక్కువ కూడా ఊహించుకోవద్దు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు అది ఇది అన్నట్టు భయం ఉండే అన్న. మనకు అంటే ఒక అన్న ఏమో నీకు వస్తుంది అహ్మద్ అన్నట్టు ఒక అన్న చెప్పేటోడు, ఇంకో అన్న ఏమో లేదు అహ్మద్ కాంపిటీషన్ ఉంటుంది చదువుకో అన్నట్టు ఇంకో. సరే ఇద్దరు అలా మోటివేట్ చేసేటోళ్ళు అన్నట్టు. ముగ్గురు ప్రిపరేషన్ ఒకనొక స్టేజ్లో మంచి స్టేజ్లో వచ్చాం మేము. లాస్ట్లో వచ్చేసరికి ఏమైందంటే మీకు అప్పుడు తెలుసు మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉండే, ఎగ్జామ్ రేపనంగా కూడా ఉండే. ఆ టైంలో ఏమైందంటే సెప్టెంబర్ 24 మంచిగా జరిగింది మేము, అంటే సెప్టెంబర్ 27 వరకు నా ఎగ్జామ్ మంచిగా జరిగింది. అక్టోబర్ 21 నుండి ఎగ్జామ్, 27 నుండి డైలమా ఉండే, ఎందుకంటే అదే రోజు పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది ఆ సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. కొంచెం మామూలుగా అయింది, తడబడ్డది ప్రిపరేషన్. అప్పుడు ఏమైందంటే మ్యామ్ మా బీటెక్ అంటే ఒక ఆయన బీటెక్ ఫ్రెండ్, ఇంకో ఆయన మా ఏఈ కలీగ్, చాలామంది మా ఏఈలో పబ్లిక్ హెల్త్ అంటే మేము జిహెచ్ఎంసీ ఏఈలో ఒక 10-15 మెంబర్స్ చదివాం మేము. అందులో చాలామంది మస్తు చదివినారు. అందులో మా ఫ్రెండ్ ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు పోయి వచ్చాడు, ఒక ఫ్రెండ్ అభిషేక్ అని. వాడేందంటే అప్పుడే వాళ్ళకి ఏంటంటే తెలంగాణ మూమెంట్ కొంచెం ఉంటుంది, కొంచెం తెలుసు వాళ్ళకు, ఇంకా మనకు బాగా తెలుస్తాయనే ఉద్దేశంతో మేము అంటే ఇంకో ఫ్రెండ్ ఉపేంద్ర ఉండే, ఆయన కూడా ఏంటంటే ప్రిపరేషన్ 2.5 years ఆయన కూడా లీవ్ పెట్టి చదువుతున్నాడు. సో ఆయన మెయిన్గా సివిల్స్ ఓరియంటెడ్లో చదువుతుండే ఆయన. ఆ టైంలో నాకు ఫోన్ చేసారు, అరే ఎగ్జామ్ మరి ఇట్లా ఉన్నదంటే, లేదు నువ్వు ఎగ్జామ్ అవుతుంది అన్నట్టు, వాళ్ళు ఎగ్జామ్ అవుతుంది అప్పటి వరకు నాకు తెలంగాణ మూమెంట్ క్లాసులు చెప్పు అన్నట్టు. నేనేం చేసిన అంటే నేను తెలంగాణ మూమెంట్ క్లాస్ వాళ్ళు ఇద్దరు చెప్పడం, సెప్టెంబర్ 27 నాకు అది కలిసి వచ్చింది. మేము వాళ్ళకు అప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చారు. తెలంగాణ మూమెంట్ రోజుకు అంటే పొద్దున్న 10కి స్టార్ట్ చేస్తే మేము నైట్ 12 వరకు తెలంగాణ మూమెంట్, ఇట్లా 3-4 days 5 days మొత్తం తెలంగాణ మూమెంట్ మొత్తం డిస్కస్ చేసాం మేము. తర్వాత వాళ్ళ ఎన్విరాన్మెంట్ నాకు చెప్పారు, నేను కొంచెం వీక్ ఉండే ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్లో, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం మెటీరియల్ ఉండేది కదా, అప్పుడు వాళ్ళు నాకు ఇట్లా చెప్పడం, అది ఆ 10 days ఎగ్జామ్ మేము ఫ్రీ ఉండే అన్నట్టు, మైండ్ ఎట్లా ఫ్రీ ఉండే అంటే ఎగ్జామ్ అవుతుందో కాదో సరేలే అప్పటిదాకా మంచిగా చదువుదాం, ఇంకా పర్ఫెక్ట్ అవుదాం, ఇంకా మస్తు రాద్దాం అన్నట్టు. అదేమైందంటే అలా ప్రిపరేషన్ మనం సడన్లీ ఎగ్జామ్ ఉంటుందని తెలిసేసరికి మళ్ళీ ఏం చేసిందామంటే మళ్ళీ కొంచెం సీరియస్ ప్రిపరేషన్లో వెళ్ళాం. కానీ ఈ 10-15 days మేము డిస్కస్ చేసిన టాపిక్స్ ఉన్నాయి కదా మ్యామ్, చాలా నాకు ఇంపాక్ట్ చూపించాయి అన్నట్టు. నేను మనం చదివేదానికంటే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా నాలెడ్జ్ వస్తుంది. తెలంగాణ మూమెంట్లో నాకేమైందంటే గుర్తుండిపోయింది. ఎట్లా అంటే పర్ఫెక్ట్ ఇట్లా ఇప్పుడు క్వశ్చన్ రాస్తా అంటే ఫ్లో ఆగకుండా వెళ్ళేది అన్నట్టు. అలా అదొకటి కలిసి వచ్చింది మ్యామ్. ఎస్ఎన్టీ కూడా మేము డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చాయి, ఎన్విరాన్మెంట్ మేము డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చాయి, నా అదృష్టం. జాగ్రఫీ కూడా మేము డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చాయి. హిస్టరీ ఆల్రెడీ పర్ఫెక్ట్ మ్యామ్, నేను సీనియర్ సార్ కోచింగ్ తీసుకున్నా, చాలా బాగుండే. సో అలా ఎక్కడున్నారండి ఇప్పుడు ఆయన? సీనియర్ సారా లా ఎక్సలెన్స్లో చెప్పారు, నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఆన్లైన్ మస్తు చెప్తారు మ్యామ్, క్లాసెస్ బాగా చెప్తారు. అనలిటికల్ వేలో హిస్టరీ నేర్చుకున్నా, అదే మోడ్లో మళ్ళీ తెలంగాణ హిస్టరీ చదువుకున్నా. సార్ చెప్పే విధానంలోనే సార్ మళ్ళీ చెప్పారు, బట్ తెలుగు అకాడమీ ఆ నోట్స్ అనేది అక్కడ నుండి ప్రిపేర్ చేసుకున్నా నేను. అలా దట్స్ సో నైస్. కానీ ఏ నిమిషంలో కూడా కన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ లేదా అండి? సీరియస్లీ కొంచెం ఉంటుంది మ్యామ్. యాక్చువల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు బోర్డు మీద కొందరికి కనబడుతుంది, నాకు కనబడదు, అరే అప్పుడు అనిపిస్తుంది. కానీ నేను సైడ్ మనం అప్పటికప్పుడు మా వాళ్ళ దగ్గర నుండి కొంచెం సార్ క్లాస్ చెప్తుంటే నోట్స్ రన్నింగ్ నోట్స్ రాయడము పెద్దగా ఓవర్కమ్ అయింది. కానీ ఏదో ఒక సమయంలో అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే మ్యామ్ ఇంకోటి నాకు మెయిన్ ప్రాబ్లం తెలుగు ఇంగ్లీష్ మీడియం అన్నట్టు ఉంటుంది. ఈ ఇంగ్లీష్ మీడియం కొన్ని మ్యాక్సిమం మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంటాయి. తెలుగు ట్రాన్స్లేట్ కూడా ఎలా వస్తుందంటే గూగుల్ ట్రాన్స్లేట్ మీకు తెలుసు ఎలా ఉంటుందో, అది ఇష్యూ ఉండే. నేను ప్రిపరేషన్ ఉన్న సమయంలో చాట్ జీపీటీ అప్పుడే వచ్చింది 2022గా మ్యామ్ వచ్చింది, కానీ తెలుగులో అంత పర్ఫెక్ట్ లేదు చాట్ జీపీటీ. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వాడుక భాషలో ఉండి చావదు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ జెమిని మస్తు అడ్వాన్స్ అయ్యింది మ్యామ్ తెలుగులో కూడా. ఇప్పుడు నేను ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ ఏమైనా నేర్చుకోవాలన్నా తెలుగులోనే దాన్ని కొట్టి చూసుకుంటాను మేము. మీరు చూడండి ఒకసారి, నా దగ్గర ఇన్ని యాప్స్ ఉంటాయి ఏఐకి సంబంధించినవి.
అంటే కొంచెం ఏఐ బాగా వాడతాం, టెక్నాలజీని బాగా వాడాలని ఇన్ ఏ పాజిటివ్ వే. పాజిటివ్ వేలోనే యూస్ చేసుకోవాలి. కత్తి లాంటిది అంట ఇది ఏఐ, ఇది మనం కత్తిని మంచి కోసం యూస్ చేయాలనే ఉద్దేశంలో ఉంటాం. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మ్యామ్ ఇందులో చూడండి, పోక్సో యాక్ట్ గురించి చెప్పమంటే చూడండి ఇట్లా కొంచెం మనకు ఎంత డీటెయిల్గా ఇస్తే చూడండి. కరెక్ట్. బాలలకు నిర్వచనం ఏంది, దేశంలో నేరాల పరిస్థితి ఏంది, ఓకే. అంటే చదువుకోవడానికి. ఇప్పుడు నేను రెవెన్యూ ఏదైనా మెటీరియల్ చేయాలంటే మ్యామ్ మీకు ఈజీగా ఇస్తుంది. ఇప్పుడు రెవెన్యూ గురించి సపోజ్ నేను రాస్తున్నా మేము ఒక మెటీరియల్, ఒకసారి సిసిఎల్ఏ గురించి ఇంట్రడక్షన్ ఏంటి, సిసిఎల్ఏ అంటే ఏంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటంటే మనము అంటే ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేది, దీనివల్ల ఈజీగా అయిపోయింది మ్యామ్. ఏఐ రావడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే బయాస్గా ఉండొచ్చు, అంటే అది కొంచెం తప్పుడు సమాచారం ఇస్తుంది, కానీ మనం కొంచెం ప్రాంప్ట్ అనేది బాగా చేయాలి. సో దానికోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు, అది నేర్చుకోవడం అట్లాంటి కొంచెం ఇంట్రెస్ట్ అన్నది. కరెక్ట్. టెక్నాలజీని అందరూ చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు యాక్చువల్గా. ఇన్ పాజిటివ్ వే వాడకుండా నెగిటివ్ వేలో వాడుతూ ఉన్నారు. అవును మ్యామ్. టెక్నాలజీని వాడాల్సిన విధానం ఇది. అది మన జీవన విధానానికి, జీవితంలో నిజంగా రియల్ లైఫ్కి ఉపయోగపడే విధంగా ఏదైనా చేసుకోవాలి తప్ప చాలామంది నెగిటివ్ వాడుతున్నారండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఫేర్. అంటే మనం వాడుకునే దాన్ని బట్టి అంతే. ఇందాక మీరు చెప్పినట్టు కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు. 2000 దీనివల్ల ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అలా అంటుండే, కానీ మనం ఎక్కువ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, మనకు కావాల్సిన ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోవాలి. ఇప్పుడు రెవెన్యూలో చాట్ బాట్స్, అంటే రెవెన్యూలో మనం భూభారతి చట్టం తెస్తున్నారు కదా. సో భూభారతి చట్టం ఇప్పుడు మనం ప్రతి దానికి ఆఫీస్కి వెళ్ళకుండా చాట్ బాట్, ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి మీరు చూస్తే చాట్ బాట్స్ ఉంటున్నాయి. చాట్ బాట్స్ మనం ఎందుకు ప్రవేశపెట్టకూడదు దీంట్లో? ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్ది కాకుండా ఒక చాట్ బాట్ ఇట్లాంటి ప్రవేశపెట్టచ్చు కదా. ఆ ఉద్దేశం కూడా చూడాలి అంటే ఫ్యూచర్లో అలా వస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా ఏఐ సేవలు అనేది విరివిగా వాడడం ఇక స్టార్ట్ అవుతుంది మేడం రానున్న రోజుల్లో. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుందండి ఇక్కడ? ట్రైనింగ్ అనేది మ్యామ్ ఫస్ట్ మాకు డిప్యూటీ కలెక్టర్లకు 72 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది మ్యామ్. అందులో ఒక 6 వీక్స్ బేసిక్ ఫౌండేషన్ కోర్సు మన MCRHRDలో ఉంటుంది. తర్వాత యాక్చువల్గా తర్వాత మళ్ళీ ఒక 3 months మళ్ళీ ప్రొఫెషనల్ కోర్స్, అంటే రెవెన్యూకి సంబంధించిన లాస్ గురించి దాని మీద ఎలా చూడాలని దాని మీద ఒక 3 months ఉంటుంది మ్యామ్. తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్కు అటాచ్ చేసి అక్కడ నుండి ఒక 9 months ట్రైనింగ్ ఉంటుంది మ్యామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో. అలా ఫస్ట్ అందులో కలెక్టర్ ఆఫీస్ గురించి ఒక 15 days, తర్వాత RI ట్రైనింగ్ అని 3 weeks, తర్వాత MRO అటాచ్మెంట్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది, తర్వాత RDO ఛార్జ్, MPDO ఛార్జ్, అంటే విలేజ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వరకు ఎలా ఉన్నది, ఎలా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి దాని గురించి అంటే మొత్తం ట్రైనింగ్ ఉంటుంది మ్యామ్. అందులో SP అంటే పోలీస్ ఆఫీస్ గురించి తెలుసుకో ఒక 1 week ఇస్తారు, పంచాయతీ రాజ్ గురించి, తర్వాత రెవెన్యూ తర్వాత ఎక్కువ పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత మున్సిపల్ వ్యవస్థ గురించి ఇలా ఉంటుంది మ్యామ్. మొత్తం 72 వీక్స్ ఇలా డిజైన్ చేస్తారు మ్యామ్. ప్రస్తుతం మీరు మెదక్లో వర్క్ చేస్తున్నారండి? మెదక్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఓకే, రైట్. అండ్ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఎక్కడ ఉందో తెలియదు మేము, ఇక చేయాల్సింది. కానీ అంటే Group 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, Group 1కి కానీ Group 2కి కానీ డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారండి? నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాను కదా మ్యామ్. తెలుగు మీడియం చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారండి పాపం. తెలుగు మీడియం అంటే 50 members ఉన్నాం మ్యామ్ ఇప్పుడు Group 1లో. 563లో 50 members ఉన్నాము. కొంచెం అదే ఆ నెగటివిటీ కూడా మీరు చూసే ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళకు కొంచెం అన్యాయం జరుగుతుందని అదొకటి ఉంది. అయితే మా 50 members లో డిప్యూటీ కలెక్టర్లు ఇద్దరమే ఉన్నాం. అయితే మీతో పాటు మురళీ మద్దినేని అని ఒక పారిశుద్ధ కార్మికురాలి కొడుకు వచ్చారని చెప్పారు. ఖమ్మం మ్యామ్ ఆయన. అవునా? ఇప్పుడు ఇక్కడే ట్రైనింగ్ ఉన్నారు మ్యామ్ ఇక్కడ. ఓకే దట్స్ మీ పర్మిషన్తో మాకు వారి నెంబర్ కూడా మీరే ఇంటర్వ్యూ ఇప్పించాలి నాకు. తప్పకుండా. అయితే యాక్చువల్గా ఎలా అంటే మ్యామ్ ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయ్యానో మీకు చెప్పాను. ఇప్పుడు శ్రీరామచంద్ర మెంటర్షిప్ తీసుకొని తర్వాత నాకు సపోర్ట్గా 2 వాళ్ళు వచ్చారని. సేమ్ నాకు ఇక మనకేంటంటే మ్యామ్ నాకు వాళ్ళు నాకు బ్రదర్స్ లెక్కనే వాళ్ళు. ఇప్పుడు నేను పర్సనల్గా మేము అలా కనెక్ట్ ఉంటాం. ఆయన ఎవరో తెలియదు నాకు, వెంకటేష్ అన్న అనేటైనా నాకు ఎవరో తెలియదు, ముఖం చూసింది లేదు, కానీ ఫోన్లోనే ఇలా మాట్లాడుకొని బ్రదర్స్ లెక్క అయిపోయినాం. సాయి కృష్ణ అచీవ్ చేశారండి వారు యాక్చువల్గా మేము అదే చెప్పాను కదా మేము తెలుగు మీడియంలో కొందరు రాలేదు. అన్న 453 మార్క్స్ వచ్చాయి అన్నకు. BCD కేటగిరీ రాలేదు, కొంచెం జస్ట్ మిస్, ఒక 2 మార్కులతో పోయింది. ఆయన 1 of the top మార్కులో ఉంటారని అనుకున్నా, బట్ ఇక
మన అంతే కదా మ్యామ్. కరెక్ట్. లక్ మళ్ళీ లక్ ఫ్యాక్టర్ గ్రూప్ 1లో మ్యామ్ అదే మ్యామ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రూప్ 1లో హార్డ్ వర్క్ 100% ఉంటుంది, లక్ కూడా ఉంటుంది మ్యామ్. కరెక్ట్. ఒకటి. రెండోది ఏంటంటే మ్యామ్ తెలుగు మీడియంలో మనకేందంటే మనం బ్యాక్వర్డ్ ఏరియాస్ నుండి వస్తాం మ్యాక్సిమం. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. అవును. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గ్రూప్ 1 చదవడం, మళ్ళీ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం. సో ఏదైనా చిన్న జాబ్ అయినా అట్లీస్ట్ నాకు ఫోన్ చేస్తారు చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు. అవును. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, వాళ్ళకి కొంచెం హ్యాష్గా ఉండొచ్చు లేదా వాళ్ళకి కఠినంగా నచ్చకపోవచ్చు, బట్ అది ట్రూ. అవును. మీరు ఒక జాబ్ ఉండి చదువుకోండి అని చెప్తాను నేను. జాబ్ ఉండి మీ దగ్గర ఎంతో కొంత కొంచెం ఆర్థిక వనరులు ఉంటే చదువుకోండి అని నేను ఆదిస్తాను మ్యామ్. నిజమే అండి, ఎందుకంటే గ్రూప్ 1 ఎస్పెషల్లీ మనకి నోటిఫికేషనే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎస్ మ్యామ్. వచ్చిన తర్వాత అది ఎగ్జామ్ అయిన తర్వాత అది క్యాన్సిల్ అవుతుందా ఉంటుందా అనేది కూడా ఈరోజు మనకి చూస్తూ ఉన్నాం యాక్చువల్గా. సో అన్నింటికన్నా మించి ఇన్కమ్ లేకుండా, రెవెన్యూ లేకుండా ఎన్నాళ్ళు మనం దాని మీద ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్తామో అన్నాళ్ళు మనం ఇన్కమ్కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది మీ పాయింట్. దీనికంటే మంచి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఇప్పుడు మ్యామ్ చాలా అసలు జర్మనీలో మంచి మంచి జాబ్స్ ఉన్నాయంటుంది. మొన్న సార్ వచ్చి నాకు దానకిషోర్ సార్ అని ఇప్పుడు ఒకటి స్కిల్ యూనివర్సిటీ పడ్డదిగా మ్యామ్. వాళ్ళు స్కిల్ నేర్చుకొని వేరే దేశాలకు పంపించి అక్కడ కూడా మంచి ఏమంటారు మేము మంచి సంపాదించవచ్చు అన్నట్టు ట్రై చేస్తున్నారు. ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నది కాబట్టి ఇంకా. కానీ ఇది ఒక్కటే కాకుండా వేరే చాలా ఉన్నాయి మ్యామ్ నేర్చుకోవడానికి. అదే అంట. కానీ సరే మనకు జాబ్ రావాలి, నేను వాళ్ళని ఎందుకు నిరాశపరచాలి కానీ, బట్ ఏంటంటే పక్క ఒక జాబ్ ఉండి చదివితే వాళ్ళకు ఒకవేళ రాకుండా అనుకోండి మళ్ళీ నా జాబ్కి వెళ్ళి మనం చేసుకోవచ్చు. నిజం. తర్వాత వస్తే హ్యాపీ కదా. నిజం అంతే. అదొకటి మ్యామ్. ఇది డోంట్స్ మ్యామ్ చేయాలి. ఇక ప్రిపరేషన్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ చాలా మంది అది మెటీరియల్ అనేది ఇప్పుడు చాలా దొరుకుతుంది మ్యామ్. ఇప్పుడు ఏఐని బాగా వాడుకోవాలంటే ఇప్పుడు సరే తెలంగాణ హిస్టరీ కల్చర్ ఈ పార్ట్ మనకు బుక్స్ ఉంటాయి, మన లోకల్గా చాలా బుక్స్ ఉంటాయి. ఈ సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు మనకు చాట్‌జీపీటీ బాగా ఇస్తుంది. చాలా ఇప్పుడు చాట్‌జీపీటీ లేకుంటే జెమినీ ఏఐ, క్లాడ్ ఏఐ అని ఇప్పుడు చాలా వచ్చినాయి. దాని నుండి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ చంద్రయాన్ 3 గురించి వివరించండి అంటే ఎంత పరిచయం, మీకు ఒక ఎస్సే రాయండి అంటే పరిచయం ఇస్తుంది, ఏ పార్ట్స్ రాయాలి, ఎలా రాయాలి, బ్లూ ప్రింట్ అంటే కూడా ఇస్తుంది. లేదు ప్రాంప్ట్స్ బాగా ఇవ్వాలి, దాన్ని ట్రైన్ చేయాలి మనం. స్టార్టింగ్ రాదు దాంట్లో. మనం ఎంత ట్రైన్ చేస్తే అంత అది మెషిన్ లెర్నింగ్ మేము. అది ఒక వన్ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మనం ఇస్తుంటే నేర్చుకొని మనకు మళ్ళీ చెప్తుంటాం, ప్రొడక్ట్ ఇస్తుంటాం. అది మ్యామ్ నేను చెప్పే మూడే పాయింట్లు. కానీ ఇవే మ్యామ్ మ్యాక్సిమం. ఇక మెటీరియల్ సోర్స్ అంటారా అందరికి తెలుసు మ్యాక్సిమం. మారుతూ ఉంటాయి. తెలుగు అకాడమీ అంటారు, లేకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటారు. నేను కొన్నిసార్లు ఏంటంటే ఒక్కొక్కసారి 2-3 బుక్లు చదివేటవాడిని. ఒక టాపిక్ ఒక్క దాంట్లో మంచిగా ఉండొచ్చు, ఒక్కొక్క టాపిక్ ఇంకో దాంట్లో మంచిగా ఉంటుంది మ్యామ్. అట్లా ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అనుకోండి, వి ప్రకాష్ సార్ అనేది అది స్టాండర్డ్ బుక్, దాని మించిన బుక్ ఏది లేదు. ఇంకా మంచి మీకు ఈజీగా కావాలి, నాకు కొంచెం సారు గ్రాంధిక భాష లేకుంటే కొంచెం టర్మినాలజీ హార్డ్ ఉన్నది అన్నప్పుడు పిఎన్ఆర్ తీసుకోండి, ఈజీ వేలో ఉంటుంది. అదే కంటెంట్ సార్ ఏంటంటే కొంచెం మంచి వేలో రాసిండు అన్నట్టు, ఈజీగా ఆస్పిరెంట్కి ఈజీగా రాసిండు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఏఐ కూడా ఉన్నది. అది కరెక్ట్ వేలో కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే ఏఐ ఆల్సో మనకి చాలా యూజ్ అవుతుంది. ప్రిపరేషన్కి కూడా యూజ్ అవుతుంది. మన సర్వీస్లో కూడా ఏఐ బాగా యూజ్ అవుతుంది మ్యామ్. రానున్న కాలంలో ఏఐ పరిపాలనలో ఏఐ లాగా అదొకటి వచ్చేస్తుంది మ్యామ్. సార్ అంటే చాలామంది ఆస్పిరెంట్స్ నేను వాళ్ళని చూసి నేను ఇలా తయారవ్వాలనుకున్నానండి, నేను ఇలా ఐఏఎస్ అవ్వాలనుకున్నాను అని చెప్తూ ఉండేవారు. సో ఇప్పటికీ చెప్తూ ఉంటారు చాలామంది ఆస్పిరెంట్స్ స్థాయి నుంచి అచీవర్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ వరకు అలా ఏమన్నా ఉందా? యాక్చువల్గా మీరు ఇంతకు ముందు అడిగారుగా మ్యామ్, మీకేమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని చెప్పాను కదా. ఇబ్బందులు వస్తుంటాయి, బట్ నాకు వచ్చిన ఇబ్బందుల కంటే మ్యామ్ ఇప్పుడు అంబేద్కర్ ఆ టైంలో ఉన్న ఇబ్బందులు ఎక్కువ కదా. ఆయన ఆ స్థాయి నుండి మనకు ప్రపంచం మెచ్చే స్థాయిలో, మనకు ఆ రాజ్యాంగం రచనలో ముఖ్య పాత్రగా వహించిన స్థాయిలో ఉన్నాడు. సో ఆయనను ఆదర్శంగా తీసుకున్నాను మేము ముఖ్యంగా. సో ఆయన సిద్ధాంతాలైనా, ముఖ్యంగా మళ్ళీ గాంధీ సిద్ధాంతాలైనా, బుద్ధిజం సిద్ధాంతాలైనా, ఇంకా మనకిప్పుడు ప్రస్తుత కాలంలో మన అబ్దుల్ కలాం సార్ ఉన్నారు కదా మ్యామ్, కలలు కనండి సాకారం చేసుకోండి. ఈ టైం వరకు వీళ్ళు ఇన్స్పిరేషన్ మ్యామ్. ముఖ్యంగా ఈ కష్టాలు వచ్చినప్పుడు నేను ఒకటే, మనకు అంబేద్కర్ అన్ని కష్టాలు పడ్డాడుగా,
మనం ఎంత ఈ చిన్న చిన్న కష్టాలు అన్నట్టు అనుకుంటా అదొక్కటి. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండి. ఓకే రియలీ నిజంగా ఈ ప్రతి ఇంటర్వ్యూలను ఉండే మంచిని నేను చూపించాలని, పోర్ట్రేట్ చేయాలని అనుకుంటూ ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో ఎంతో కొంత మంచి నేర్చుకుంటూ ఉంటాను, చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాంటి పాయింట్సే మీకు కూడా చూపించాలని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే సొసైటీలో చెడు చాలా ఉంది, మంచి మాట్లాడడం అనేది చాలా తక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. సో మీరు ఈ ఇంటర్వ్యూ నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అది మన బార్ ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. చిన్న గీత పక్కన పెద్ద గీత ఉందా? పెద్ద గీత పక్కన చిన్న గీత ఉందా అనేది. ఎవరి కష్టం వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇలా భగవంతుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా కూడా ఈయన అచీవ్ చేసి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో రావడం అనేది చాలా గొప్ప విషయం. అట్ ద సేమ్ టైం మీకు చాలా లక్ బాగా పనిచేసిందండి. మీరు చదివిన టాపిక్స్ రావడం ఇవన్నీ కూడాను. మ్యాక్సిమం అవును మ్యామ్. మేము అంటే డిస్కషన్ మొత్తం చేసుకున్నాం టాపిక్స్. ట్రూ ట్రూ ట్రూ. ఎలా అంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు అదే కదా, ఏముంటుంది ఒక టాపిక్ తీసుకుంటే అది ఆల్రెడీ చదివి ఉన్నాం, ఇంకా రివిజన్ అయింది అన్నట్టు మ్యామ్. డిస్కషన్ ఇంకా అది అయిపోయింది మాకు. నిజం నిజం. డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్, చాలా నిజంగా ఇంపార్టెంట్. చెప్పాలంటే. కరెక్ట్ సార్, కరెక్ట్. కానీ చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి. నో ప్రాబ్లం, అస్సలు లేదు మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.